యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ అన్నారు. 5 ఏళ్లు యువతను పట్టించుకొని వైసీపీ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ గూగుల్ డేటా సెంటర్ తెస్తే గతంలో మంత్రిగా ఉన్న అమర్నాథ్ అప్పడాల పరిశ్రమ తెచ్చారని విమర్శించారు. సీఎం చంద్రబాబు కృషితో విశాఖకు దిగ్గజ కంపెనీలు తరలి వస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు కూటమి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర పెద్దలు ఇచ్చినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలకు వచ్చిన వెంటనే నారా లోకేష్ గారు చొరవతో పరీక్ష పెట్టి ఫలితాలను కూడా ఇటీవల విడుదల చేశారు. గత ఐటీ మంత్రి ఎవరైతే మరి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారో ఆయన కొన్ని విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సంపాదించినటువంటి అక్రమ ఆస్తులను సింగపూర్లోని మరి డల్లాస్లో వెళ్ళి దాచుకోవడానికే వీరు వెళ్ళారని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు చాలా చవకబారు మాటలుగా ఉన్నాయి. బాబు, మీ వైసీపీకో దండం, మీరు మాతో కలిపి ఏ రకమైన పోరాటాలకు దిగద్దు, మాకు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుందని చెప్పి పలుమార్లు చెప్పినప్పటికీ కూడా ఇంకా మమ్మల్ని వాడుకొని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ధ్వజం ఎత్తుదాం అన్నటువంటి ఈ యొక్క అమర్నాథ్ గారి చర్యలను తిప్పికొడుతున్నాం.